సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని 100 పడకల ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డులో తిరుగుతూ రోగులకు అందుతున్న వైద్య సేవలపై రోగులను ఆరా తీశారు. రోగులకు పళ్లు పంపిణీ చేసిన మంత్రి దామోదర రాజనరసింహతో వైద్యులతో చర్చించి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని ఆసుపత్రిలోని పేషెంట్లకు మంత్రి సూచించారు.